పద్మనాభన్ గారిని అడిగితే ఏదైనా క్లూ దొరకొచ్చేమో. హలో హలో, పద్మనాభన్ గారేనా మాట్లాడేది? కాదండి, ఆయన కొంచెం హెల్త్ బాగోలేక హాస్పిటల్లో ఉన్నారు. నేను ఆయన ఫ్రెండ్ని. ఆయన ఫోన్లో మాట్లాడగలరా? ఇంకా లేదండి, పడుకునే ఉన్నారు. ఓకే, ఆయనకి మెలకు రాగానే నాకు ఒకసారి ఫోన్ చేయమని చెప్పండి. ఇట్స్ ఇంపార్టెంట్ మ్యాటర్. షూర్ షూర్, చెప్తానండి. థ్యాంక్ యూ అండి. బ్రదర్, ఆ కార్ ఎక్కడా? ఫాలో చేయమని మీకు చెప్పాను కదా, ఎలా మిస్ అయ్యాడు? అదే సార్, నాకు అర్థం కావడం లేదు. అక్కడ సిగ్నల్ దగ్గర ఆగాం కదా, అక్కడే ఎక్కడో మిస్ అయి ఉంటాడు సార్. షిట్. బ్రదర్, నేను ఒక అడ్రస్ చెప్తాను, ఆ అడ్రస్కి డ్రాప్ చేయండి నన్ను. అలాగే సార్. అయితే వాళ్ళిద్దరు ట్విన్స్ అయినా అయి ఉండాలి, లేదంటే ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉండాలి. ఏది ఏమైనా ఆ నిజం తెలుసుకుని తీరాలి. బిల్హరి, వచ్చే అబ్బాయికి మనందరం కొత్త కదా, ఏదైనా ఇబ్బంది పడతాడేమో, నువ్వే దగ్గరుండి ఏం కావాలో చూసుకో. అలాగే మావయ్య. చూసావా, బాధ్యతగా ఉంటే అలా రెస్పెక్ట్ ఇస్తారు ఇంట్లో. నీకు ఇంట్లో ఇస్తారు కావచ్చు, నాకు లొకేషన్ ఇస్తారు రెస్పెక్ట్. నువ్వు వెళ్ళేది 6 నెలలకోసారి షూటింగ్కి, అది జూనియర్ ఆర్టిస్ట్కి ఎక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్కి తక్కువ. మళ్ళీ అదొక లొకేషను, నీకు అక్కడ ఒక రెస్పెక్టు. నీకు విషయం చెప్తాను విను. నీకు రెస్పెక్ట్ ఇవ్వాలని ఎప్పుడు అనిపిస్తుందో తెలుసా? ఎప్పుడు అనిపిస్తుంది? నువ్వు నోరు మూసుకొని ఉన్నప్పుడు. అరుణ, ఈ పెళ్లి సంబంధం సెట్ అవుతుంది. మన ఎంఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కలిసే ఉంటుంది. నిజంగా మీరన్నది జరిగితే నాకంతకన్నా కావాల్సిందేం లేదు. ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉంటుంది అందరికీ. పిన్ని, సాత్విక పార్లర్కి వెళ్ళిందన్నారు, చాలాసేపు అయింది. ఒకసారి ఫోన్ చేయకపోయారా? చేశానమ్మా, వస్తోంది. ఏంట్లా హరి కామ్గా ఉన్నావు? నోరు మూసుకొని ఉంటే రెస్పెక్ట్ ఇస్తారనా? ఊరుకున్న కొద్దీ రెచ్చిపోతున్నాం ఏంటి? ఇదిగో, అక్కడ ముకుందు పెళ్లి కొడుకుని తీసుకొస్తున్నాడు, కామ్గా ఉండవు. అబ్బాయి వచ్చినట్టున్నాడు, వెళ్దాం పదండి. అమ్మ కృష్ణవేణి, ముకుందు రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదా? అబ్బాయి క్యాబ్లో వచ్చాడేంటి? బావ ఎయిర్పోర్ట్కే వెళ్ళాడు మావయ్య తీసుకురావడానికి. మరి అయితే ఎక్కడైనా ట్రాఫిక్లో లేట్ అయి ఉండొచ్చు. ఏమండి, అబ్బాయి బాగున్నాడు. సాత్వికకి కరెక్ట్ జోడి. బిలో యావరేజ్ గా ఉన్నాడు. రా బాబు. రండి శశాంక్ గారు. థ్యాంక్ యూ. బాబు శశాంక్, ఎయిర్పోర్ట్కి ముకుంద్ వచ్చాడే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి? వచ్చాడు అంకుల్, ఫోన్ కూడా చేశాడు. బట్ నాకు ఒక ఫ్రెండ్ కలిస్తే అతనితో వచ్చేసాను. ఓకే. లోపలికి రండి. రండి రండి. బై ద వే, ఒకసారి నా ఫ్యామిలీని పరిచయం చేస్తాను. సరే అంకుల్. తను నా భార్య శ్యాంభవి. నమస్తే అండి. నమస్తే బాబు. అబ్బాయి నీతో ఫోన్లో మాట్లాడాడు కదా,
ఈ పాటికి రావాల్సిందే, వస్తూ ఉంటాడు. ఇట్స్ ఓకే. ఇకపోతే తను నా కోడలు కృష్ణవేణి. హలో అండి. హలో అండి. అదిగో నీ కాబోయే అత్తయ్య అరుణ. నమస్తే బాబు. నమస్తే ఆంటీ. వాళ్ళు లహరి బెల్హరి, వరుసకి కూతురు అల్లుడు అవుతారు. హాయ్, దిస్ ఇస్ బిళహరి. హాయ్. అండ్ దిస్ ఇస్ లారీ, వైఫ్ ఆఫ్ దిస్ బిళహరి. హలో. హలో అండి. కూర్చో బాబు, కూర్చోండి. అమ్మా కృష్ణవేణి, సాత్విక వచ్చాక నువ్వే రెడీ చేసి తీసుకురావాలి. తప్పకుండా పిన్ని, నేనే దగ్గరుండి రెడీ చేస్తాను. కృష్ణవేణి, మావయ్య. బాబుకి జ్యూస్ తీసుకురా. అలాగే మావయ్య. తీసుకోండి శశాంక్ గారు. థ్యాంక్ యూ కృష్ణవేణి గారు. థ్యాంక్ యూ. అబ్బాయి ఎలా ఉన్నాడు లహరి? పర్లేదు, పాస్ మార్కులు వేయొచ్చు. పాస్ మార్కులా? ఒసేయ్, ఆయన యూకేలో పెద్ద డాక్టరే. ఆయన అపాయింట్మెంట్ కావాలంటే నెల రోజులు వెయిట్ చేయాలి తెలుసా? ఆగండి ఆగండి, ఆ, నిన్నేమో అబ్బాయి లండన్ అన్నారు, ఇప్పుడు యూకే అంటున్నారు. ఇంతకీ ఇతను నిజంగానే ఫారెన్లో ఉన్నాడా లేక పక్కూళ్ళో ఉంటున్నాడా? ఒసేయ్ నిరక్షర కుక్షి, లండన్ అంటే యూకేకి రాజధానే. అంటే మనం విజయవాడలో ఉంటే ఇండియాలో ఉన్నట్టే కదా. ఓ ఓకే, ఐ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. డాక్టర్గా నీ లైఫ్ ఎలా ఉంది శశాంక్? యాజ్ యూజువల్ బిజీ షెడ్యూల్ అంకల్. ఓకే. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ ఉన్న షెడ్యూల్ని కూడా పోస్ట్పోన్ చేసుకొని వచ్చాను. గోయింగ్ బ్యాక్ టు యూకే కూడా పోస్ట్పోన్ అయ్యేలా ఉంది. మామూలుగా మీరు ఇండియాకి ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు? మేబీ వన్స్ ఇన్ ఏ క్వార్టర్. ఒసే లహరి, వాటర్ అంటే ఈ క్వార్టర్ బాటిల్ కాదే, 3 నెలలకోసారి యావరేజ్గా ఇండియాకి వస్తాను అని చెప్తున్నాడు. ఓహో. ఆ, జర్నీ చేసిచ్చావు కదా, వెళ్ళి ఫ్రెష్ అవ్వు బాబు. సరే అంకల్. బిలహరి, మావయ్య. బాబుని రూమ్కి తీసుకెళ్ళి. అలాగే మావయ్య. రండి శశాంక్ గారు. రండి. అందరూ ఇక్కడే ఉన్నారు. శశాంక్ ఆల్రెడీ వచ్చేసాడా? ఇంత లేట్ ఏంటి బావా? దారిలో కార్ ట్రబుల్ ఇచ్చింది కృష్ణవేణి. లేదంటే నిన్ను తనివి తీరా చూసుకునే క్షణాల్ని నేనెందుకు దూరం చేసుకుంటాను? కృష్ణవేణి. ఏంటి బావా? అదే పెళ్లి కొడుకు శశాంక్ ఎక్కడా? రూమ్ లో ఫ్రెష్ అవుతున్నారు. ఎరా ముకుంద్, అబ్బాయిని చూసావా? లేదు నాన్న, ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫోన్ చేస్తే తనే వచ్చేస్తాను అన్నాడు కదా అని నేను తిరిగి వచ్చేసాను. బాగున్నాడ్రా, చూస్తే నీకు కూడా నచ్చేస్తాడు. బాబు ముకుంద్, సాత్విక్ ఏదైనా కొంచెం తటపటాయించినా నువ్వే ఒప్పించాలి. తప్పకుండా అత్తయ్య. బావా, నాకు తెలిసి సాత్విక ఓకే చెప్తుంది.
ఒకవేళ నో చెప్పినా నువ్వు చెప్తే తప్పకుండా సరే అంటుంది. మా భరోసా అంతా నీ మీదే బాబు. కృష్ణవేణి కోసం ఎన్ని బాధ్యతలైనా మోస్తాను, ఎవరికి ఏ భరోసానైనా ఇస్తాను. ఏంట్లా ఇలా వచ్చావు? ఆ డాక్టర్ బాబు ఎక్కడా? వాష్రూమ్ లో ఉన్నాడు. ఎందుకు? ఓహో, డాక్టర్ బాబుతో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని ఎంగుగాలుగా మారిపోదాం అనుకుంటున్నావా? వేషాలు రావట్లేదని? కొంచెం ఆపుతావా? నేను ఆపుతానులే గాని ఏంటి, సాత్విక పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? మొహం అలా పెట్టావు ఇందాకటి నుంచి. సాత్విక పెళ్లి చేసుకుంటే నాకేంటి ప్రాబ్లం? కాకపోతే పెళ్లి కొడుకే కొంచెం సాత్విక రేంజ్ లో లేడనిపించింది అంతే. డాక్టర్ శశాంక్ ఫ్రమ్ యూకేని పట్టుకుని సాత్విక రేంజ్ లో లేడంటావా? అవ్వా, నీకు అసలు బుర్రే లేదంటానే. అరే, డాక్టర్ కి అంత బిల్డప్ ఇస్తారేంటండి? అతనేదో పెద్ద యాక్టర్ అయినట్టు. ఆహా, అంటే యాక్టర్ వస్తాడా మీ సాత్వికను పెళ్లి చేసుకోవడానికి? ఎందుకు రాడు? అంటే ఇప్పుడు నువ్వు సాత్వికను యాక్టర్కి ఇచ్చి పెళ్లి చేస్తావా? నీ మొహం చూడు. చేస్తానండి, యాక్టర్ కే ఇచ్చి చేస్తాను. సాత్వికకి యాక్టర్లేంటండి, నేను తలుచుకుంటే సూపర్ స్టార్లు కూడా దొరుకుతారు. ఏంటి సూపర్ స్టార్లే? ఎస్, ఎవరో ఏంటి, సాత్వికని కార్తిక్ బాబుకి సెట్ చేస్తాను, పరిచయం చేస్తా, బంధుత్వం అవుతుంది. నెక్స్ట్ ఆ బంధుత్వాన్ని అడ్డు పెట్టుకుని మనం కూడా యాక్టర్ గా బిజీ అయిపోవచ్చు. ఏంటి ఆలోచిస్తున్నావు? మైండ్ బ్లాక్ అయిందా? లేదండి, ఐడియా రేజ్ అయింది. ఏంటది? నాకు ఈ డాక్టర్ సంబంధం నచ్చలేదు. డాక్టర్ సంబంధం నచ్చలేదా? నో డౌట్, దీనికి ఏదో అయ్యింది. ఆహా లహరి, నీ బ్రెయిన్ ఐడియాల పుట్ట. సాత్విక కార్తిక్ల పెళ్లి చేసేస్తే వాళ్ళిద్దరూ రియల్ కపుల్ గా సెటిల్ అవుతారు. కార్తిక్ నేను రియల్ కపుల్ గా కంటిన్యూగా వేషాలు వేసుకోవచ్చు. ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వాలంటే శరత్ చంద్ర బాబాయే కరెక్ట్. అదిగో శశాంక్ వస్తున్నాడు, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. నువ్వు ఉండమన్నా ఉండను. శశాంక్ గారు, ఆల్ ఓకే? యా, వెళ్దాం. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. పదండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళొస్తా. అక్షరాల ₹1,00,00,000 డైరెక్టర్ గారు. వాళ్లే కాదు, ఆ స్థానంలో ఎవరున్నా అలాగే మాట్లాడతారు. నిజానికి దారుణంగా శిక్షిస్తారు. కానీ ఆయన గొప్పోడు కాబట్టి మాటలతో సరిపెట్టారు. దానికి మీరు ఎంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నారండి? షూటింగ్లో నాకు హెల్ప్ చేద్దామని విజయవాడ వచ్చి ఇలా చేసుకోవడం ఏం బాలేదండి. ఏమో డైరెక్టర్ గారు, అన్నేళ్లుగా సొంత మనిషిగా చూసుకుంటూ కనీసం పన్నెత్తి ఒక్క మాటనని ఆయన కటువుగా మాట్లాడేసరికి నేను భరించలేకపోయాను. అందుకే పురుగుల మందు తాగి చనిపోదామనుకున్నాను. మీలాంటి మంచి మనిషికి ఇలా జరగడం చాలా బాధగా ఉంది. అందులోనూ ఆ ₹1,00,00,000 బాబు డ్రా చేసి నాకిస్తే ఆయన మిమ్మల్ని అనడం, మీరు దానికింత శిక్ష వేసుకోవడం నిజంగా బ్యాడ్ లక్. ఏమన్నారు మీరు? బాబు డబ్బులు మీకిచ్చారా? ₹1,00,00,000 బాబు డ్రా చేశారా? అవునండి, కార్తీక్ బాబే బ్యాంకు నుంచి ₹1,00,00,000 డ్రా చేసి వెబ్ సిరీస్ నెక్స్ట్ సీజన్ కని నాకు ఇచ్చాడు. ఇదేంటిది? బ్యాంక్ నుంచి ₹1,00,00,000 నేను తీసుకొచ్చి హాస్పిటల్లో బాబు ప్లాస్టిక్ సర్జరీ కోసం ఖర్చు పెడితే బాబు ఈయనకిచ్చాడంటాడేంటి? బాబు ఆ ₹1,00,00,000 విషయం మీకు చెప్పలేదు సరే, కనీసం ఆ భూపతి గారికైనా చెప్పి ఉండాలి కదండి. బాబు షూటింగ్ హడావుడిలో మర్చిపోయి ఉంటాడులేండి. బాబు యాక్సిడెంట్ అయ్యి అక్కడ హాస్పిటల్లో ఉంటే
బ్యాంకుకి ఎలా వెళ్తాడు? ఏంటి పద్మనాభం గారు, నేను చెప్పింది మీరు నమ్మట్లేదా? ఆ ₹1,00,00,000తోనే నేను నెక్స్ట్ సీజన్ని గ్రాండ్గా ప్లాన్ చేశాను. కొంప తీసి నేను డ్రా చేసిన ₹1,00,00,000 కాకుండా నిజంగానే బాబు మళ్ళీ వేరే డ్రా చేశాడా? ఛా, అసలు లేని బాబు వచ్చి ఎలా డ్రా చేస్తాడు? ఇటు కొత్త కార్తీక్ బాబుకేమో అసలేం తెలియదు. అలా అని ఈ డైరెక్టర్కి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేనే లేదు. మరి అసలు ఏం జరిగింది? అమ్మో, ఆలోచిస్తుంటే పిచ్చెక్కుతోంది. ఏమైంది పద్మనాభం గారు అలా చూస్తున్నారు? డాక్టర్ని పిలవమంటారా? అబ్బే వద్దు, నేను బాగానే ఉన్నాను. లేదండి, మీరేదో దాస్తున్నారు. చెప్పండి అదేంటో. అసలే కన్ఫ్యూజింగ్ గా ఉంది. అది బయటికి చెప్పి ఇంకా కన్ఫ్యూజ్ అవడం కంటే కామ్గా ఉండడమే బెటర్. మాట్లాడరేంటండి? పోనీ ఒకసారి భూపతి గారికి ఫోన్ చేసి మాట్లాడించినా? అబ్బే వద్దండి, నేను తర్వాత మాట్లాడతాను. అసలు ₹1,00,00,000 నేను తీసానా బాబు తీసాడా? నేను తీస్తే డైరెక్టర్కి ఎవరిచ్చారు? డైరెక్టర్కి బాబు ఇస్తే అసలు బాబు ఎలా ఇస్తాడు? అవును, బాబు ఇచ్చే ఛాన్సే లేదు. మరి ఎవరిచ్చారు? దేవుడా, నువ్వే క్లారిటీ ఇవ్వాలేక. అరే, ₹1,00,00,000 నిజమేనండి. అవేవో మీరు కష్టపడి సంపాదించిన డబ్బైనట్టు అంత ఫీల్ అవుతున్నారే? అది కాదు కార్తిక్ గారు, మా సిచ్యుయేషన్ కూడా కొంచెం ఆలోచించండి. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది కస్టమర్స్ మనీ. అందుకే తాతగారికి అలా చెప్పాను. నేను చెప్తున్నాను కదండి, తాతగారి ముందే ఆ ₹1,00,00,000 నేనే తీసుకున్నాను. అది కాదు సార్, బ్యాంకు నుండి పద్మనాభం గారు డ్రా చేశారు. అది సార్ నేను చెప్పేది. పద్మనాభం అంకుల్ని నేనే బ్యాంకుకి పంపించి డ్రా చేయమని చెప్పాను. ఏంట్రా కార్తీక్ నువ్వు అనేది? అవును తాతయ్య, ఆ రోజు నేనే పద్మనాభం అంకుల్ని బ్యాంకుకు పంపించి డబ్బులు డ్రా చేయమని చెప్పాను. అప్పటికీ అంకుల్ పాపం ఓ మాట తాతయ్యతో చెప్పి డ్రా చేద్దామని చెప్పారు. కానీ నేనే వద్దులే, మన తాతయ్యే కదా, నేను తర్వాత చెప్తానులే అని మర్చిపోయాను. అంటే ₹1,00,00,000 నువ్వు చెబితేనే పద్మనాభం డ్రా చేశాడా? అవును తాతయ్య. లేదంటే అంత డబ్బుతో ఆయనకేం అవసరం ఉంటుంది? నేనప్పటికీ చెప్తూనే ఉన్నానురా, పద్మనాభం మనకు తెలియనివాడు కాదు, మనల్నే నమ్ముకుని బతుకుతున్నాడు అని. కానీ ఎక్కడ విన్నాడు? పాపం పద్మనాభం ఎక్కడున్నాడో ఏంటో. అయితే ఇప్పుడు అంతా ఓకే కదా కార్తిక్ గారు? డబ్బులు ఓకే అండి, కావాలంటే ఎక్కడ సైన్ చేయమంటే అక్కడ చేస్తాను నేను. అబ్బబ్బే అక్కర్లేదండి, మీరంత ధైర్యంగా చెప్పిన తర్వాత మాకు సంతకాలు ఎందుకు? నేను వెళ్ళొస్తాను భూపతి గారు. పాపవరా పద్మనాభం, వెనక ముందు ఆలోచించకుండా ఎన్నెన్ని మాట్లాడినాను. అవునరా, ₹1,00,00,000, ఆఫ్టర్ ఆల్ ₹1,00,00,000 నిజంగానే డ్రా చేశాడే అనుకో. చేస్తే మాత్రం మనల్ని నమ్ముకుని మన బాగా కోరే పద్మనాభాన్ని అలా ఎలా తిట్టానరా నేను? నాకు అసలు నోరెలా వచ్చిందిరా? ఊరుకో తాతయ్య, అప్పుడప్పుడు అలాంటివి జరిగిపోతాయి. వాటినే తలుచుకుంటూ బాధపడొద్దు. వాటి గురించి ఇప్పుడు ఏం చేయగలమో అది ఆలోచించాలి ముందు. అయితే నువ్వే చెప్పురా, ఇప్పుడు మనం ఏం చేయగలం? ఇప్పుడు ఏం చేయగలమంటే పద్మనాభం అంకుల్కి ఫోన్ చేయగలం. చేస్తే మాత్రం ఇప్పుడు నాతో మాట్లాడతాడరా? ది గ్రేట్ ఆనంద్ భూపతి గారు ఫోన్ చేస్తే మాట్లాడని వారు ఉంటారా తాతయ్య? నిజమేననుకో. ఈ జ్యూస్ తాగండి. హలో బాబు,
ఏంటంకల్ ఎక్కడున్నారు? నేను హాస్పిటల్లో ఉన్నాను. నాకు తెలుసు మీరు హాస్పిటల్లో ఉన్నారని. తాతయ్య మాట్లాడతారు. హాస్పిటల్లో ఉన్న విషయం చెప్పొద్దు, మామూలుగా మాట్లాడండి. సరే బాబు. అంకుల్, తాతయ్య మాట్లాడతారు. ఇవ్వు బాబు. ఏంటి భూపతి గారు ఫోన్లో మాట్లాడండి. భూపతి గారు. పద్మనాభం, నన్ను క్షమించి పద్మనాభం. అయ్యా, మీరంత మాట అనకూడదయ్యా. అయినా నేను మిమ్మల్ని క్షమించడం ఏంటయ్యా? నేను తప్పు చేశాను పద్మనాభం. నిజం తెలుసుకోకుండా నిన్ను అన్ని మాటలన్నానే, ఎందుకు మౌనంగా ఉండిపోయావు? నోరు తెరిచి మీ మనవడే డబ్బులు డ్రా చేయించాడని ఎందుకు చెప్పలేకపోయావు? ఇదేంటి, ఈయన కూడా మళ్ళీ అలాగే మాట్లాడుతున్నాడు? డబ్బులు బాబు డ్రా చేయడం ఏంటి? మాట్లాడేమిటి పద్మనాభం? అయ్యా, అప్పుడున్న సిచ్యువేషన్లో మీ కోపం చూస్తే నాకు నోట మాట రాలేదయ్యా. పైగా ఈ నేళ్లలో ఎప్పుడూ ఒక మాట అనని మీరు ఆ రోజు అలా అనేసరికి నాకేం తోచలేదయ్యా. నువ్వెంత మంచివాడివి పద్మనాభం. ₹1,00,00,000 కార్తీక్ తెయించి డైరెక్టర్కి ఇచ్చాడు. వాళ్ళు ఆ డబ్బుతో షూటింగ్ ప్లాన్ చేసుకుంటే వాళ్ళని నేనేమైనా అంటానేమోనని ఆ భారం నేనెత్తున వేసుకున్నావు. అయ్యే బాబో, ఇదేంటిది? నాకేం పిచ్చెక్కదు కదా. నీ మంచి మనసు తెలిసినవన్నయ్య కూడా అలా ప్రవర్తించాను అంటే నాకే సిగ్గుగా ఉంది. భూపతి గారు, దయచేసి మీరు అలా మాట్లాడకండి. తిట్టినా కొట్టినా నేను మీ వాడిని. సరే, ఇప్పుడు ఎక్కడున్నావు పద్మనాభం? అరకు వెళ్ళొచ్చాక నువ్వు పూర్తిగా మారిపోయావు. నేను మారిపోయానా? మారిపోలేదా? చాలా మారిపోయావు.